శాపాన్ని కొట్టివేసే రక్తము, ప్రతి జీవిత స్థితిని మార్చే రక్తం అండి. ఆశీర్వాదాన్ని ప్రకటించే రక్తము. యు ఆర్ అండర్ ద కవెనెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కృప, ఈరోజు మనకు కృప ఉందండి. మనకు కృప అనుగ్రహించబడిందండి. మన చేతుల్లో మనం ఆ రక్తాన్ని తీసుకుని ఆ శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టె ముక్కను తీసేటప్పుడు మనం సిలువని జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి మీ చేతుల్లో తీసి పెట్టుకుని దేవుడిని స్తుతించండి. మీరు తీసుకున్న వారు దయచేసి కూర్చోమని పెడుకుంటాను. మరలా లేచి నిలబడొచ్చు. తర్వాత మీరు పొందుకుంటే దయచేసి కూర్చోండి, పొందుకున్న వారు లేచి నిలబడి ఉండండి. కానీ సిలువని జ్ఞాపకం చేసుకుందాం, సిలువని ధ్యానిద్దాం. మీరు మరణించాల్సిన విధానం క్రీస్తు మరణించాడు. ఈరోజు మీరు సజీవులుగా, మీరు స్వతంత్రులుగా, మీరు ధైర్యంతో జీవిస్తానికి క్రీస్తు చేశాడని జ్ఞాపకం చేసుకోవడం అంటే